ఇప్పుడు ఉండేటువంటి సినారియోలో సార్ బెస్ట్ తెలంగాణ అనిపిస్తుందా, ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుందా? తెలంగాణ బెటర్ అండి. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఎటువైపు మీరు ఉంటారు? అంటే ఇప్పుడు ఎవరికున్న ఇది ఏమంటారు స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. జనరల్గా మనకి ప్రజలందరూ ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. కొన్ని ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేశారు. ఇప్పుడు అవినీతి అది అంటారా, ఎట్లాగూ ఏదో కాళేశ్వరం కాళేశ్వరం ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా, అందులో తప్పు. దాని మీద మీరు ఏదో కామెంట్ చేసినట్టు బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అని ప్రొవిజన్ ఉందన్నారు. ఆఫ్ కోర్స్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా. వన్స్ దే హావ్ గివెన్ మనీ, సో దే హ్యావ్ ఎ రైట్ టు దిస్. అది చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళును ఇది మా బీఆర్ఎస్ కుమ్మకే కదండి. ఇప్పుడు లేకపోతే ఉదాహరణ కవితని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? అప్పుడే అరెస్ట్, ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయొచ్చుగా. మీరు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగినప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందు కవితని ఎందుకు చేయలేదు? ఎందుకంటే అప్పుడు చేస్తే అది వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందాలని. సో ఫోన్ ట్యాపింగ్ ఎటువైపు వెళ్ళే అవకాశం? తప్పండి అది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. అండ్ ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్. ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అని పోలీస్ పని కాదు అది. ఇప్పుడు ఎవడో దొంగ లేకపోతే ఎవడన్నా తీవ్రవాదినో వాళ్ళ మీద నక్సలైట్ వాళ్ళ మీద పెట్టుకోవడానికి దానికి సిస్టమ్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చేస్తే ఓన్లీ అంత లిమిటెడ్ వర్కే చేయాలి. అంతేగాని అధికారం ఉందని ఇష్టం ఉంది ఎవడు పడితే వాడు ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్ష నాయకులు చేయడం ఏంటండి అసలు? లేకపోతే దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు ఈ దందాలు చేయడం అబ్సల్యూట్లీ కాదు, చాలా చాలా తప్పు. అది ఫోన్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద చాలా పెద్ద చట్టం, నేరం అది తప్పండి. ఎందుకంటే క్లియర్ కట్ ప్రొసీజర్. ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అంతే. అది కూడా ఉందండి. మీరు 4 రోజులు చేస్తారా, 2 నెలలు చేస్తారా, 15 రోజులు చేస్తారా, అంతేగాని మీకు జీవితాంతం చేయడానికి కూడా వీల్లేదు. అది రేవంత్ రెడ్డి గారు చేసిన అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆయన అది. సో రాబోయే రోజుల్లో సార్ పబ్లిక్ లో డెఫినెట్ గా మార్పు వస్తుందనే నమ్మకం మీకుందా? ఏపీలో ఎస్పెషల్లీ ఎక్కడ రాదని మార్పు, ఇంకా దిగజారిపోతుంది తప్పిస్తే ఏం లేదు. ఎంత ఏంటంటే ఎందుకంటే మన విద్యా వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉంది. ముఖ్యంగా మన దేశానికి ఈ ఒకటి ప్రజాస్వామ్యం చెప్పాను కదా, ప్రజాస్వామ్యం రాజ్యాంగం బాగుండేది. రెండవది ఈ విద్యా వ్యవస్థ అండి. విద్యా వ్యవస్థ ప్రజలను ఎందుకు పనికిరాని వాళ్ళ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం అంటారు, వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. దాని మీద కూడా కామెంట్ చేసినట్టు ట్వీట్ చేసినట్టు. ఇప్పుడు మేమంతా తెలుగు మీడియం చదువుకున్నాం కదా, మీరు తెలుగు మీడియం చదువుకున్నారు. మనకి ఇప్పుడు మనకి అవసరాన్ని బట్టి మనం ఏదైనా నేర్చుకుంటామండి. ఇప్పుడు కంప్యూటర్ మనం అవసరం వచ్చింది కాబట్టి కంప్యూటర్ నేర్చుకున్నాము. అట్లాగే మనకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాం, హిందీ అవసరం కాబట్టి హిందీ నేర్చుకున్నాం, ఒరిస్సా రాష్ట్రం పోయింది కాబట్టి నాకు ఒరియా అవసరం కాబట్టి ఒరియా నేర్చుకున్నాను. అంతేగాని మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు ఇంగ్లీష్లో చదవండి అంటే అది చాలా తప్పు కదా. అది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రాజు అనేవాడు ప్రజలకు ఏంటి మంచి అని చెప్పాలి, అంతేగాని ప్రజలు ఇప్పుడు తల్లిదండ్రులు లాగండి రాజు అనేవాడు. ఇప్పుడు చిన్నపిల్లలు వాడు తెలియక ఏదో కావాలని అంటాడు, అది మంచిది కాకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదండి, పిల్లల్ని మందలిస్తారు కదా. సో మంచి చేయాలి, మాతృభాషలోనే విద్యా వ్యవస్థ ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ భాష ఒక సబ్జెక్ట్ పెట్టండి, వద్దని ఎవరు అనరు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే అది అంతర్జాతీయ భాష. కానీ అంతర్జాతీయ భాష అంతర్జాతీయంలో మాట్లాడలేక మన ఇంట్లో మాట్లాడితే తప్పు కదండి. ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. సో దానివల్ల ఇది ప్లస్ రెండవది ఆ విద్యా వ్యవస్థ వల్ల మనకి ఏమి నైపుణ్యం వస్తుందండి. ఇప్పుడు ఈరోజు మీరు డిగ్రీ చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అసలు ఏం తెలియదు. మీరు ఆ మధ్యన ఒకటి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, పూర్తి రాదు, భాష రాదు, సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే భాష వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యన ఒక వీడియో వచ్చిందండి, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోయి ఇంట్లో ఉంటాడు అబ్బాయి. వాళ్ళు అమ్మంటారు ఈ ఫ్యాన్ పని చేయట్లేదు, నువ్వు రిపేర్ చేయాలంటే వాడు ఏమంటాడు నాకు ఫ్యాన్ రిపేర్ రాదంటాడు. అమ్మ ఆవిడ కోపం వచ్చి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేది అనమాట, నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరి ఫ్యాన్ రిపేర్ రాదా ఏంటి అని. అంటే దాని అర్థం ఏంటి, మన వ్యవస్థలో మన విద్యార్థులకి ఎలాంటి నైపుణ్యము మనం ఇవ్వట్లేదు. అది పనికిరాని విద్యా వ్యవస్థ. ప్రజలకి
కావాల్సింది ఏంటి, 10వ తరగతి తర్వాత 2 ఏళ్ళు కంపల్సరీగా ఏదో ఒక దాంట్లో నువ్వు నైపుణ్యం తీసుకో. అది డ్రైవింగ్ అయినా కావచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు, ఇంకోటి అయినా కావచ్చు, లేకపోతే మేస్త్రి పని అయినా కావచ్చు, బిల్డింగ్ కట్టడం కావాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండాలి. అది 2 ఏళ్ళు కంపల్సరీగా మనం అక్కడ పెట్టాలి. ఒకప్పుడు పాలిటెక్నిక్స్ లేకపోతే ఐటీఐలు ఈ ఉద్దేశంతోనే పెట్టారు అందరు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 1వ తరగతి చేరిన ప్రతివాడు ఎంఏ చేయాలి, లేకపోతే ఎంటెక్ చేయాలి, లేకపోతే బీటెక్ చేయాలి. అవసరం ఏంటండి అసలు? మన దేశంలో ఇన్ని పిహెచ్డీలు కానీ, ఇన్ని బిఏలు, బీటెక్లు, బీఈలు, బిఎస్సీలు అవసరమా? లేదు. మన విద్యా వ్యవస్థ అనేది ఒక పిరమిడ్ లాగా ఉండాలి. ఓన్లీ ద టాప్ మోస్ట్ బెస్ట్ షుడ్ బికమ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మిగిలిన వాళ్ళు అందరూ 10th క్లాస్ 12th క్లాస్ అయిపోవాలి. నీకు కావలసిన జీవితానికి, కావలసిన మంచి సుఖమైన జీవితానికి, నీకు ఆదాయం తెచ్చుకునేది జీవితం, కావలసిన నైపుణ్యాన్ని ఇవ్వాలి విద్యా వ్యవస్థ అంటే. సో వృత్తి విద్యా కోర్సులు పెంచాలి. అది చిన్నప్పుడు క్లాస్ లో ఉండేది సార్, మనకి స్కూల్లో అప్పుడు క్రాఫ్ట్ క్లాస్ అని ఒకటి ఉండేది. దాంట్లోనే నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి క్రాఫ్ట్స్. ఆయన పనికిరాని, ఎందుకంటే బయటికి వచ్చినప్పుడు ఏం పనికిరావు మీకు. ఇది మన వీడియో గేమ్లు ఆడుకున్నట్టు తప్పిస్తే వీడియో గేమ్లో వచ్చేది లేదు. వాడు ఆరోగ్యం పాడవుతుంది, వాడికి ఏమి కళ్ళు పాడవుతాయి, అన్ని పాడవుతాయి. సో విద్యా వ్యవస్థ అనేది, మన దేశంలో విద్యా వ్యవస్థని ఎప్పటివరకు అయితే మనం దాన్ని పూర్తిగా మార్చము, మనకి ఆ విద్యా వ్యవస్థ 99% విద్యార్థులకి వాడు ఏ విధంగా జీవితంలో స్థిరపడాలి అని ఉండాలి. 1% ఇంటలెక్చువల్స్ ఉండాలండి. ఉచితాల మీద మీ అభిప్రాయం సార్? ఫ్రీ అది ఎవడి ఉచితం అండి? అది ప్రభుత్వ డబ్బు. మనం ఇచ్చే డబ్బు మనకే ఇస్తున్నాడు. మూర్ఖులు ప్రజలు ఎవరికి అర్థం కాదు. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది ఒక రాజకీయ నాయకుడు, వాడు 100 కోట్లు తిని 1 కోటి రూపాయలు పంచుతాడు, 99 కోట్లు వేసుకుంటాడు. అది ఈ తిన్న 100 కోట్లు వాడి కాదు, ప్రజల డబ్బు. ఈ 100 కోట్లు ఇచ్చేసి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అది చాలా తప్పండి. ఇది సోమరిపోతులు చేయటము, పనికిరాని వాళ్ళు చేయటము, పరాన్న జీవులని మనకు ఒక అంటే పారాసైట్స్. దే బికమ్ పారాసైట్స్ ఆన్ సొసైటీ అండ్ గవర్నమెంట్. సో అది చేయటం తద్వారా ఏంటంటే మన నైతికత పోతుంది, తన ప్రొడక్టివిటీ పోతుంది, మన సమాజ శ్రేయస్సు ఏ విధంగా కూడా ఇది ఉపయోగపడదండి. సార్ ఫైనల్ గా ఒక 5 పేర్లు చెప్తాను సార్, వాళ్ళు చేసిన బెస్ట్ పాలసీ ఏదన్నా మీకు నచ్చితే చెప్పండి. నరేంద్ర మోడీ 10 years లో చేసిన బెస్ట్ పాలసీ. నరేంద్ర మోదీ గారు చేసినది none of these things are, in fact they are extremely damaging to the Indian society. The only thing which I can say is Swachh Bharat ఉంటుంది, అది అవసరం. చంద్రబాబు నాయుడు టెన్యూర్లో సార్, చంద్రబాబు నాయుడు టెన్యూర్లో చంద్రబాబు నాయుడు చేస్తుంది. ఆయన నాకు తెలియదు, ఇక్కడ పని చేయలేదు అని తెలియదు, ఐడియా లేదు, నాకు తెలియదు. కేసీఆర్ ఐడియా లేదు. ఇంకోటి నాకు ఆర్థిక అభివృద్ధి మీద పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. అది ఆ పాలసీలు కూడా ఇప్పుడు నాకు అన్నిటికంటే బెస్ట్ పాలసీ నచ్చేది ఏదంటే పి నరసింహరావు గారు తెచ్చిన విద్యా వ్యవస్థ అండి. ఓకే, ద బెస్ట్ బ్రెయిన్స్. ఇప్పుడు 1970లో ఆయన 70లోనో 69 ఆ ప్రాంతంలోనూ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు. మొట్టమొదటిసారి ఏపీ గురుకుల విద్యా వ్యవస్థని 3 schools స్టార్ట్ చేశారు. ఆయన చేసిన మరి అప్పటి నుంచి సర్వేల్లో ఒకటి, నల్గొండ సర్వేల్లో, తర్వాత తాడికొండ ఐ థింక్ తాడికొండ గుంటూరులో నాగార్జున సాగర్ ఒకటి ఉండాలనుకుంటా, అది ఇంటర్మీడియట్. అది ఓన్లీ ఇంటర్మీడియట్. తర్వాత ఇంకోటి ఎక్కడ 3 చోట్ల పెట్టారండి. అంటే 3 ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాకి అని. తుమ్మలపేంట అనుకుంటా, నెల్లూరు జిల్లా తుమ్మలపేంటలో ఒకటి. తర్వాత ప్రతి జిల్లాలో వీళ్ళు పెట్టేశారు. ఆ రోజుల్లో 3 ఉండేయండి. ఆయన ఇక్కడ అది బెస్ట్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. ఆ తర్వాత ఆయన కేంద్ర ఇది హెచ్ఆర్డి మినిస్టర్ అని పేరు మార్చారు రాజీవ్ గాంధీ టైంలో. ఆయన నవోదయ విద్యాలయాలు దీన్నే ఆల్ ఇండియా లెవెల్లో ఆయన పెట్టారు. ఓకే. సో దాన్ని ఏంటంటే మంది ఎక్కువైతే మధ్యకి పాల్సన్ అయినట్టు ఈ ప్రతి జిల్లాలో ఒకటి పెట్టాలని పెట్టేటప్పటికి ఏదంటే దాని విలువ ఇప్పుడు ఏది ఐఐటీలు, మీరు ప్రతి ఊర్లో ఐఐటీలు ఉంటే అది ప్రతి రాష్ట్రంలో ఐఐటీ విలువే ఉంటుందండి. సో వాజ్పేయి గారి గురించి సార్ మీ ఇది గ్యాస్ బ్యాగ్, ఈ వాజ్ గ్యాస్ బ్యాగ్, నథింగ్. గొప్ప నాయకుడు అంటారు వాజ్పేయి. గ్యాస్ బ్యాగ్ చెప్తున్నా కదా, తప్పిస్తే నథింగ్. సో రాబోయే రోజుల్లో నాగేశ్వరరావు గారు హిందువులకి
మిగతా మతాలతోటి మాకు వాళ్ళతో సంబంధం లేదండి. సమాన ప్రాధాన్యత కావాలి అనేది, అంతే. సమాన హక్కులు రాజ్యాంగం ప్రకారము హిందువులకు సమాన హక్కులు కావాలి. మన దేవాలయాలు హిందూ సమాజం కింద ఉండాలి. ప్రభుత్వంతో ఏ ప్రమేయం ఉండకూడదు. ఇదే టార్గెట్ తోటి వెళ్తుంది. అంతే. ఈ రెండే నా జీవిత ధ్యేయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా, మీకు తర్వాత దర్శకులందరికీ కూడా మీ ద్వారా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.